హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. చాలా రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను నేను, బెనర్జీ గారు. యాక్చువల్లీ షించుకి అసలు ఒంట్లో బాగాలేదు. ఐ డోంట్ నో, పాపం చాలా సఫర్ అవుతుంది. మొన్నటి వరకు ఫీవర్, కోల్డ్, కాఫ్తో రికవర్ అయింది అనుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు లూజ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి. స్టమక్ అప్సెట్ అయింది షించుకి, చాలా సఫర్ అవుతుంది. సో 2 days నుంచి స్కూల్కి వెళ్ళలేదు, అందుకే నేను వీడియోస్ తీయలేకపోయాను. ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ షించు. సో వీడియోస్ తీయడం కుదరలేదు. సో చెప్పండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాం. బట్ త్వరలో గుడ్ న్యూస్తో వస్తాం మేము. గుడ్ న్యూస్ అంటే మేము ఒక స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం, వెరీ స్మాల్ బిజినెస్ లాగా. దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను. సో త్వరలో అన్ని అరేంజ్మెంట్స్ అది చేస్తున్నాం దాని గురించి. సో అందుకే కొంచెం బిజీగా ఉన్నాం. సో బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ తిరుగుతున్నాం కనుక నేను ఫోన్ తక్కువ తీయలేకపోతున్నాను, రికార్డ్ అది చేయడానికి. సమ్ పీపుల్ మైట్ ఫైండ్ ఇట్ అఫెన్సివ్ ఫోటో వీడియోస్ అవి తీయడం. సో అందుకే నేను వీడియోస్ అవి పెట్టలేకపోతున్నాను. సో నా ఎవ్రీడే స్కెడ్యూల్ అయితే అలాగే వెళ్తుంది. షించు పెరుగన్నం పెడుతున్నాను ఇప్పుడు దానికి. ముక్కలేందే పాప తినదు. సో ఒక ముక్క చికెన్తో పెరుగన్నం పెడుతున్నాను. సాల్ట్ వేయడం మర్చిపోయాను. అన్ని రోజులు క్లైమేట్ అది చాలా బాగుంది కదా, వర్షం అది పడి మబ్బుగా, రోజంతా ఆల్మోస్ట్ మబ్బుగానే ఉంది లాస్ట్ 1 week నుంచి. సో ఇదే మేము అడ్వాంటేజ్ కింద తీసుకొని ఫుల్గా తిరిగి మా బిజినెస్ కోసం అన్ని అరేంజ్ చేసుకున్నాం. చూడండి, మళ్ళీ ఎండ వచ్చేసింది కదా, ఇంకా మళ్ళీ రెస్ట్. సో అదే అనమాట సంగతి. ప్రస్తుతానికి అయితే షించు తినిపించి తొందరగా పడుకోబెట్టినాను. దాన్ని పడుకోబెట్టి టుమారో అట్లీస్ట్ స్కూల్కి పంపించాలనేది నా ఉద్దేశం. షించు తినిపించే ముందు ఒక ముద్ద నేను టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో ఏంటో మరి. టేస్ట్ చేసి దాన్ని తినిపిస్తాను. బయటికి వెళ్ళాలనే ప్లాన్ వేశాను, బట్ షించుకి అస్సలు ఒంట్లో బాగాలేదు. సో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. షించుకి కొంచెం స్టమక్ అప్సెట్గా ఉంది. ఇంకా రేపు నుంచి స్కూల్కి పంపించాలి కదా. సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను.